భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంతం న్యాయం, మ్యాగ్నెటిక్ లా ఉన్నాయి. తుమ్మెద ఒక కీటకాన్ని చూసుకొని గిర్రున తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరం అయిపోతుంది. అదే భ్రమర కీటక న్యాయం. అలాగే ఇనుప ముక్క ఐరన్ మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఐరన్కి మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. ఇదే ప్రదక్షిణలకు వర్తిస్తుంది. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ శక్తి మనలోని ప్రవేశించి మానసిక శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రదక్షిణ కూడా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి. అలా 1 నుంచి 3, 7, 9, 11, 108 వరకు చేయొచ్చు. ఇందులోనూ ఆత్మ ప్రాకార గిరి ప్రదక్షిణలు అనే రకరకాలు కూడా ఉన్నాయి. మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేది ఆత్మ ప్రదక్షిణ. మూల విగ్రహం చుట్టూ తిరిగేది ప్రాకార ప్రదక్షిణ. ఇందులోనూ పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది. పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులు వేస్తూ చేసేది పాద ప్రదక్షిణ. శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000,000 సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఈ టెంపుల్ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయం. కామారెడ్డి డిస్టిక్ బిక్నూర్లో ఉన్న చాలా పాత ఆలయం. గర్భాలయంలో శివలింగం స్వయంభూలింగం. ఇక్కడ శివుడు భక్తుల కోరికలు తీరుస్తారని నమ్ముతారు. ఆలయం దగ్గర బావిలో నీళ్లు ఎప్పుడూ ఉండి ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు శ్రీ మాతా భువనేశ్వరి దేవి ఆలయం, హనుమంతుడి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మహాశివుడి ఉత్సవాలలో వాడే రథము, నంది వాహనము చాలా బాగున్నాయి. ఇక గోశాలలో గోవులను చూసి ఆలయంలో శివుడిని, పార్వతీదేవిని దర్శనం చేసుకుంటే మనస్సుకి చాలా ప్రశాంతత పొందొచ్చు.